పవిత్ర రంజాన్ మాసంలో పవిత్రమైన చింగి షాపీర్ దర్గా యొక్క ప్రాంగణంలో ఉన్న దర్గా పహరీ గోడను మరియు దర్గాకి సంబంధించిన భక్తుల యొక్క విశ్రాంతి గదిని ఏదైతే గంధ మహోత్సవం జరుగుతుందో ఆ గంధ మహోత్సవానికి సంబంధించిన గదిలో ఆ పవిత్ర గ్రంథాలు కూడా ఉన్న సమయంలో ఆ యొక్క గదిని కూడా మరియు ఏదైతే ఇక్కడ మత గురువు ఉన్నారో వారి యొక్క గదులను నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ అధికారులు వచ్చి పగలగొట్టడం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లింలు అంటే చిన్న చూపుగా అయిపోయింది. ఇంత చిన్న చూపుగా ముస్లింలను చూసి అంటే మీరు ముస్లింల దర్గాల్ని, మసీదులని, ఈద్గాల్ని, శ్మశానాల్ని పగలగొట్టేస్తే ఈ ముస్లింలు ఏం చేయలేరు. వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసేదానికి మనకు చాలా సులువుగా అయిపోయింది అని మీరు దండయాత్ర చేసినట్టున్నారు. మరి ఎంత నిర్దాక్షంగా రంజాన్ నెల కూడా చూడకుండా ముస్లింలు రంజాన్లో ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మతాల వారితో సోదరభావంగా మెలిగే ముస్లింల యొక్క మనోభావాల్ని ఈరోజు ప్రభుత్వం దెబ్బతీసింది. మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు కాలువలు పూడికలు తీయాలి, కాలువలు మీరు అభివృద్ధి చేయాలి, తప్పదు. అయితే ఏదైతే ఇక్కడ దర్గాకి సంబంధించిన పెద్దలు ఉన్నారు కనీసం వారితో సంప్రదించకుండా ఈరోజు దర్గా యొక్క సంబంధించిన పహరీ గోడ గదుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టడం ఇది ఎంతవరకు సమంజసం? నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిపాలన నడుస్తూ ఉందంటే అది బుల్డోజర్ పరిపాలన, అది అబద్ధాల పరిపాలన. అబద్ధాలు అని చెప్పి అభివృద్ధి అని చేసే ఈ ఘోరమైన అబద్ధాల ప్రభుత్వం ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా చింగి షాపీ దర్గా అంటాం. చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందబ్బా ఇదే? దోమలపై దండయాత్ర చేయండి మంత్రి గారు. మంత్రి నారాయణ గారికి నేను ఒకటే అడుగుతున్నా, దోమలపై దండయాత్ర చేయండి సార్. పేద ప్రజల మీద దండయాత్ర ఏంది ఇది ఎంతవరకు కరెక్టు? అట్లీస్ట్ గత మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాల్ కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే ఆ పేద ప్రజల ఇళ్ళని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది చెప్పబట్టకుండా ఒక దర్గా ఇది. ఆ దర్గాలో ఉండే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా భక్తులు వస్తే నిద్ర చేసి ఒకరోజు వాళ్ళ మొక్కుబుడి తీర్చుకొని పోయే రూములు పగలగొట్టే పరిస్థితి ఇప్పుడు. దానికి ఎవరు చెప్పబడలేదు, అసలు ఎవరు చెప్పట్లే. అదేంటంటే మంత్రి గారికి అడిగితే నాకు సంబంధం లేదు, కమిషనర్ గారికి తెలుసు అంటాడు. కమిషనర్ గారికి అడిగితే నాకేందబ్బా మా ఇష్టం, మంత్రి గారి పేరు నేనేం తినాలి. అటువంటప్పుడు మంత్రి గారి మాట వినని కమిషనర్కి మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? మంత్రి నారాయణ గారు ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఈరోజు ఎంత దిగజారారంటే వీళ్ళు ఇష్టానుసార. మొన్న శాంతినగర్లో పాపం వ్యాపారాలు చేసుకుంటానే ఉన్నారు, వచ్చి పగలగొట్టేశారు. సామాన్లు కూడా కొట్లలో ఉంది. ఇక్కడ ఉండే ముస్లింలకు ఒక చరిత్ర ఉంది. కాలువల పేరుతో దర్గాకి సంబంధించిన గంధం కలుపుతున్న గదిని కూల్చివేశారు. భక్తులు విశ్రాంతి తీసుకుంటున్న గదులను కూల్చివేశారు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ దర్గాకు సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాబుభాయ్ గారు, ఆయనతో మాట్లాడి మీకు ఏం కావాలా అనేది మీరు ఆయన దగ్గర చెప్తే దానికి సంబంధించి మీకు అనుకూలంగా పనులు చేయడానికి మేము మీకు అనుమతి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు చేసింది ఏంటంటే
మీరు చేసింది నెల్లూరు నగర ప్రజల ముస్లిం ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు, ముస్లింలని అవమానించారు. ఈరోజు కాలువ ఎక్కడుందా? కాలువ ఎక్కడుంది? కాలువ ఏ పక్క దిక్కుంది? కాలువ రెండు పక్కల దేవాలయానికి రెండు పక్కల కాలువ ఉంటే ఆ రోజు సందాని భాయ్తో సంప్రదించి ఆనం వివేకానంద రెడ్డితో సంప్రదించి ఇక్కడ దేవాలయం లేదు 30 సంవత్సరాల క్రితం, ఇక్కడ దేవాలయం కట్టుకుంటామంటే మత సామరస్యం దర్గా అనేది కూడా హిందువులు ముస్లింలు వస్తారు, ఇక్కడ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ముస్లింలకు నచ్చజెప్పి ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. అటువంటి ముస్లింలు ఇక్కడ ఉన్నవారు ఏదైతే కాలువ దేవాలయానికి కుడిపక్క ఎడమ పక్క రెండు కాలువలు ఉంటే కాలువ యొక్క దిక్కుల్ని మార్చేసి ఈ దర్గాకి సంబంధించిన రూముల్ని పగలగొట్టవలసిన అవసరమే లేదు. ఇది కేవలం ముస్లింల మనోభావాల్ని అవమానించడం తప్ప, ముస్లింలని కించపరచడం తప్ప వేరొకటి కాదు. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాము, నారాయణ గారు మీరు మంచివారు, మేము మిమ్మల్ని చెడ్డాన్ని చెప్పడంలే, కానీ ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఒకటే, మీరు స్వయంగా వచ్చి ఈ కాలువని పరిశీలించి ఈ కొట్టిన రూములను పరిశీలించి దర్గాని పరిశీలించి ఇక్కడ మీరు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు ఇక్కడ ఒక్క రాయి కూడా, ఒక్క ఇసుక, ఒక పార మట్టి కూడా ఇక్కడి నుంచి తీయటానికి వీల్లేదు. ఇక్కడ మీరు తక్షణం మీరు అమరావతిలో ఉన్న, జపాన్లో ఉండిన నెల్లూరు చిల్గి షా పీర్ దర్గా కాడికి మీరు రావాలి.